హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం టమాటా మొక్కలు బాగా పెరగాలన్నా, హెల్దీగా రావాలన్నా, పూత పిందె బాగా రావాలన్నా, ఆకుకూరలు పచ్చగా పెరగాలన్నా ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇద్దాము. టమాటా మొక్కలు చూడండి ఎంత హెల్దీగా విరిగాయో, ఎంత పచ్చగా ఉన్నాయో. మనం కుండీని మంచిగా నింపుకోవాలండి. నిన్న బెండ మొక్కలు నాటాం కదా, అలా నింపుకోవాలి. టబ్స్ని అలా నింపుకుని మొక్కల్ని నాటాలి. టమాటా మొక్కల్ని కానీ వంగ మొక్కల్ని కానీ అలా నాటుకోవాలి. నేను అలానే నాటానండి. కిచెన్ వేస్ట్ తోటి, మట్టితోటి, గార్డెన్ వేస్ట్తో టబ్స్ నింపి టమాటా మొక్కలు నాటాను. ఈ టమాటా మొక్కలు నారు కాదండి, నేను విత్తనాలు వేసాను. విత్తనాలు వేసిన తర్వాత మొక్కలు వచ్చాయి. ఆ మొక్కలు తీసి నాటాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. చూడండి కాయలు చూడండి ఎలా వచ్చాయో, మీకు కనపడుతున్నాయో లేదో. పూత కూడా బాగుంది. ఈ మొక్కకు చూడండి కాయలు ఎలా వచ్చాయో. మనం అలా టబ్స్ నింపుకోవటం వల్ల మంచి బలం అండి మొక్కలకి. పూత పిందె బాగా వస్తాయి. మొక్కలు కూడా హెల్దీగా పెరుగుతాయి. ఈ మొక్క చూడండి ఎన్ని ఉన్నాయో కాయలు. ఈ మొక్కలకి పూత బాగా వచ్చింది. ఈ టబ్బులో 3 మొక్కలు వేసానండి. 2 మొక్కలు ఫుల్గా పూత మీద ఉన్నాయి. ఒక మొక్క అయితే కాయలు ఉన్నాయండి బాగా. మీరు కూడా టబ్స్ ఇలా నింపుకొని మొక్కలు వేసుకుంటే హెల్దీగా పచ్చగా పెరుగుతాయండి. మొక్క నిండా వస్తుందండి పూత పిందె. మాకు అలాగే వచ్చాయండి టమాటాలు. ఇవి చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, అసలు పైనుంచి కింద దాకా ఎన్ని పిందెలు ఉన్నాయో. ఇంకా పండాలి. ఇలా పచ్చగా హెల్దీగా మొక్కలు పెరగాలంటే మనం మంచి లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి. ఈరోజు ఒక మంచి లిక్విడ్ చూపిస్తానండి మీకు. టమాటా మొక్కలు కానీ, బెండ మొక్కలు కానీ, వంగ మొక్కలకు కానీ అన్ని రకాల మొక్కలకి వేయచ్చు ఈ లిక్విడ్. చాలా బలం అండి. ఆకుకూరలు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో, ఎంత హెల్దీగా పెరుగుతున్నాయో. ఇది తోటకూర అండి, ఇది పాలకూర. చాలా బాగా వచ్చాయి. తోటకూర పాలకూర కూడా టబ్స్ నేను ఇలాగే నింపానండి. మట్టితోటి, కిచెన్ వేస్ట్ తోటి, గార్డెన్ వేస్ట్తో నింపాను. నింపి తోటకూర విత్తనాలు, పాలకూర విత్తనాలు చల్లాను. చూడండి ఎంత పచ్చగా పెరిగాయో. నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇలా పెరిగితే. చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. టమాటా మొక్కల్ని, ఈ తోటకూర పాలకూరని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. టమాటా మొక్కలు ఇక్కడి నుంచి కూడా గుత్తులు గుత్తులు ఉన్నాయండి. ఇప్పుడు ఈ తోటకూరకి, టమాటా మొక్కలకి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేద్దాము. ఇందులో శనగ చెక్క, కోడిగుడ్డు పెంకుల పౌడరు, టీ పౌడరు వేసి 4-5 రోజులు నానబెట్టామండి. ఈ 3 వేసి ఇప్పుడు కలుపుకుందాము. బాగా కలపాలండి. 3 మిక్స్ కావాలి.
బాగా కలుపుకుందాం. ఇందులో శనగ చెక్క ఉందండి, టీ పౌడర్ ఉంది, ఎగ్ పౌడర్ ఉంది. ఈ 3 కలిపి 4-5 రోజులైందండి నానబెట్టి. ఈ 3 కూడా మొక్కలకి చాలా హెల్దీ అండి. మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి, పూత పిందె బాగొస్తుంది. శనగ చెక్కలో NPK ఎక్కువ ఉంటుందండి. మీకు 2-3 సార్లు చెప్పాను. శనగ చెక్క లిక్విడ్ కూడా మనం పోసాము. నత్రజని, భాస్వరం, పొటాషియం ఈ 3 ఎక్కువగా ఉంటాయండి శనగ చెక్కలో. ఎగ్ పౌడర్లో కాల్షియం ఎక్కువ ఉంటుందండి. అందుకని ఈ 3 కూడా చాలా బలము మొక్కలకి. టీ పౌడరు పూల మొక్కలకే కాదండి, అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు. చాలా పోషకాలు ఉంటాయి టీ పౌడర్లో కూడా. అందుకని అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు మనం. అందుకని ఈ 3 కలిపాను నేను. ఈ 3 కలిపితే మొక్కలకి చాలా బలం అండి. మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయి, పూత పిందె బాగా వస్తుంది. ఈ లిక్విడ్ని అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు. పండ్ల మొక్కలకి, పూల మొక్కలకి, అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు. ఇప్పుడు మనం ఆకుకూరలకి, టమాటా మొక్కలకి ఇచ్చేద్దాము. ఈ లిక్విడ్ని మాత్రం తప్పకుండా వడపోసుకోవాలండి. వడపోసుకున్న తర్వాతే మనం మొక్కలకి ఇవ్వాలి. వడపోస్తున్నా. 30 బకెట్ వాటర్ తీసుకున్నాను. ఇది 10 లీటర్ల బకెట్ అండి. 10 లీటర్ల బకెట్కి 30 భాగం తీసుకున్నాను వాటరు. మిగిలినది లిక్విడ్ పోస్తున్నా. మూడు మగ్గులు పోస్తున్నా. చూడండి ఎంత మిగిలిపోయిందో. ఇది మన మొక్కలకి ఇచ్చేస్తే మట్టి గట్టి పడుతుందండి. శనగ చెక్క ఉంది కాబట్టి. శనగ చెక్క చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకని మట్టిలో కలిస్తే మట్టి కూడా గట్టి పడుతుంది. అందుకని మనం వడపోసుకుని ఇవ్వాలి లిక్విడ్ని. ఇది 3 రకాల హెల్దీ లిక్విడ్ అండి. ఇప్పుడు టమాటా మొక్కలకి, మన ఆకుకూరలకి ఇచ్చేద్దాం. టమాటా మొక్కలకి లిక్విడ్ ఇస్తున్నాను. ఈ టబ్బులో 3 ఉన్నాయండి. ఈ టబ్బులో 2 ఉన్నాయి. మొత్తం 7 మొక్కలండి టమాటా మొక్కలు. మూడు టబ్బుల్లో వేసానండి టమాటా మొక్కలు. అప్పుడు అంతవరకే ఉంది కిచెన్ వేస్ట్, గార్డెన్ వేస్ట్. అందుకని 3 టబ్బులు నింపి వేసాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా పెరిగితే మనకి కూడా హ్యాపీగా అనిపిస్తుందండి. బాగా పెంచుకోవాలనిపిస్తుంది, మొక్కల్ని కూడా బాగా పెంచాలనిపిస్తుంది. మీరు కూడా మొక్కల్ని వేసుకునేటప్పుడు మాత్రం టబ్బుల్ని గార్డెన్ వేస్ట్తో, కిచెన్ వేస్ట్తో, మట్టితో ఈ 3 కలిపి టబ్స్ నింపుకుని మొక్కల్ని నాటుకోండి. ఇలా హెల్దీగా పచ్చగా వస్తాయి. పూత పిందె బాగా వస్తుందండి. మంచి స్మెల్ వస్తుందండి టమాటో మొక్కలు దగ్గరకు వస్తే. ఇవైతే చూడండి ఎలా వచ్చాయో. ఇంకా పండితే బాగుంటాయండి.
ఇప్పుడు ఆకుకూరలకు కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ని. ఆకుకూరలకి ఇస్తున్నాను, తోటకూరకి. చిన్న మొక్కలు కదండి, అటు చల్లుతూ ఇవ్వాలి. వాటర్ ఇచ్చేటప్పుడు పడిపోతాయి, తర్వాత మామూలుగా వచ్చేస్తాయి. ఇది వాటర్ కాదండి, లిక్విడ్. పాలకూర కూడా ఇస్తున్నా లిక్విడ్ని. చాలా పచ్చగా హెల్దీగా పెరుగుతున్నాయండి ఆకుకూరలు, మీరే చూస్తున్నారుగా. కిచెన్ వేస్ట్, గార్డెన్ వేస్ట్ చాలా బాగా పనిచేస్తుందండి మొక్కలకి. అందుకని కిచెన్ వేస్ట్తో, గార్డెన్ వేస్ట్తో, మట్టితో కుండీలను నింపుకుని తోటకూర కానీ, టమాటా మొక్కలు, వంగ మొక్కలు ఏవైనా కానండి, పూల మొక్కలు కానీ ఏవైనా వేసుకోవచ్చు. మనం ఏ వేసుకున్నా కూడా హెల్దీగా పచ్చగా పెరుగుతాయి. ఇప్పుడు మనం ఇచ్చినది 3 రకాలు కలిపిన లిక్విడ్ అండి. శనగ చెక్క, టీ పౌడరు, ఎగ్ పౌడర్ అండి. ఈ 3 కలిపి ఇచ్చాము. ఈ 3 కూడా చాలా బలం అండి, చాలా హెల్దీగా పెరుగుతాయి, పచ్చగా ఆరోగ్యంగా ఉంటాయి. మీరు కూడా ఈ లిక్విడ్ ఇవ్వడానికి ట్రై చేయండి.